హలో నమస్తే. ఇప్పుడే చావా మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. విక్కీ కౌశల్, రష్మిక మందన, అక్షయ్ కుమార్, అశుతోష్ రాణా, దివ్యదత్త, డయానా పెండి, కుమార్ సింగ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ లక్ష్మణ్ రామచంద్ర ఉట్టేలా ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దక్కన్ మహారాష్ట్ర ప్రాంతంపై మొఘలుల రాజుల దండయాత్రను ఎదిరించిన ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్ స్వరాజ్య స్థాపనకు కంకణం కట్టుకుంటాడు. అక్బర్, ఔరంగజేబ్ సేనలను వాళ్ళ చేనల దాడులను విజయవంతంగా సంభాజీ తిప్పికొడతాడు. సంభాజీ ఆధిక్యాన్ని జీర్ణించుకోలేని మొఘలుల రాజులు మరాఠా రాజ్యంపై దండెత్తుతారు. సంభాజీ మహారాజుపై యుద్ధం ప్రకటిస్తారు. ఔరంగజేబు అనగా అక్షయ్ ఖాన్ నిద్రలేని రాత్రులను సృష్టిస్తాడు. స్వరాజ్య స్థాపన కోసం మరాఠీ చక్రవర్తి అయిన శివాజీ సంభాజీ ఎలాంటి సాహసాలు ప్రదర్శించాడు, మరాఠీ ప్రజల కోసం ఎలాంటి సుభిక్షణ పాలన చేశాడు. తండ్రి శివాజీ అడుగుజాడల్లో నడుస్తూ రాజ్య స్థాపన కోసం ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎలాంటి యుద్ధ వ్యూహాలు రచించాడు. అత్యంత బలమైన మొఘలుల సేనలను సంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు. ఈ యుద్ధంలో సంభాజీకి అతని సతీమణి అయిన యేసుబాయికి ఎలాంటి నైతిక మద్దతు ఇచ్చారు. చివరకు మొఘలులు అహంకారం, తన పోరాట నైపుణ్యం, నాటి పౌరుషాన్ని ఎలా ప్రదర్శించాడు అన్న విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఎలా ఉందంటే దర్శకుడు లక్ష్మణ్ రామచంద్ర ఉట్టేలా ఎంచుకున్న కథ, దానికి తగ్గట్లు రాసుకున్న స్క్రీన్ ప్లేతోనే సినిమాని విజయం వైపు దూసుకుపోయేలా చేశాడు. దర్శకుడు కథను యుద్ధంలో మొదలుపెట్టి యాక్షన్ ఎంటర్టైనర్ ని అందించాడు. సీన్ తోనే యాక్షన్, ఎమోషనల్, ఫ్యామిలీ వాల్యూస్ తో సినిమాను మరింత భావోద్వేగంగా మలిచాడు. తొలి భాగంలో పాత్రల ద్వారా చెప్పించిన ఎమోషనల్ డైలాగులు పూర్తిగా డామినేషన్ చేశాయని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే పూర్తి స్థాయి వారు సీక్వెన్స్ అద్భుతంగా తెరకెక్కించారు. ఇండియా స్క్రీన్ పై కొత్తగా ఉండే విధంగా తీర్చిదిద్దారు. సినిమాలో చివరి 45 నిమిషాలు ఫ్రీ క్లైమాక్స్ లో మాత్రం సినిమాకి ప్రాణంగా నిలిచింది. సంభాజీ మహారాజు తన ముఖ్య నాయకుల చేత చెప్పించిన డైలాగ్స్ అయితే మరో లెవెల్లో ఉన్నాయి. క్లైమాక్స్ సన్నివేశాలైతే దేశభక్తిని రగిలించే విధంగా ఉన్నాయి. పౌరుషాన్ని వెలగెక్కే విధంగా డైరెక్టర్ డిజైన్ చేశాడు. ఈ సినిమాని మరో లెవెల్లో తీసుకెళ్లాడని చెప్పొచ్చు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విక్కీ కౌశల్ అయితే తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ సన్నివేశంలో పౌరుషంగా, పవర్ఫుల్ గా కనిపించాడు. సినిమా కోసం తన లుక్ ను కూడా స్పెషల్ గా డిజైన్ చేసుకోవటం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సినిమాలో చివరి 45 నిమిషాలు కనురెప్ప ఆర్పకుండా చూసే విధంగా నటించాడు. ఈ సీన్లు అయితే సింహంలా గర్జించాడు. ఇక ఇద్దరు సీన్లు అయితే మరో లెవెల్లో నటించాడు. ఇక సంభాజీ భార్యగా రష్మిక మందన అయితే మరోసారి పవర్ఫుల్ రోల్ లో కనిపించింది. హైలీ ఎమోషనల్ క్యారెక్టర్ తో జీవించిందని చెప్పాలి. ఆమె పర్ఫార్మెన్స్ తో అందరిని అదరగొట్టిందనే చెప్పాలి. ఇక ఔరంగజేబు కూతురు ఉన్నిసా బేగంగా డయానా పెండే తన కళ్ళతోని క్రూరమైన హావభావాలు ప్రదర్శించి ఆకట్టుకుంది. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖాన్ మరోసారి అత్యంత భారమైన పాత్రలో నటించి మెప్పించాడు. మిగతా వారు ప్రతి పాత్రను నటించి మెప్పించారు. ఇక ఈ మూవీ సాంకేతిక విభాగానికి వస్తే ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ అయితే సన్నివేశాలని భారీగా ఎలివేట్ చేశాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో, పౌరుషాన్ని రగిలించే పాటలతో సినిమాని బలంగా నిలబెట్టాయి. సౌరత్ గోస్వామి అందించిన సినిమాటోగ్రఫీ అని హాలీవుడ్ మూవీ మించేలా ఫీలింగ్ కలుగుతుంది. ఇక మడోక్ బ్యానర్, దినేష్ విజన్ అందించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి చావా మూవీ దేశభక్తిని సాటి చెప్పే ఎమోషనల్ వార్. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు పాటు అత్యున్నతంగా అంశాలుగా మారాయి. అలాగే మరాఠీ యోధులు స్వరాజ్య స్థాపన కోసం ఇలాంటి త్యాగాలకి ఒడిగట్టారన్న విషయాన్ని భావోద్వేగంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. మొత్తానికి ఈ సినిమా ఒక చరిత్రాత్మకమైన కథతో తెరకెక్కింది. మొత్తానికి ఈ మూవీ అయితే ఈ వీకెండ్ లో పూర్తి చేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.